హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వ్లాగ్. ఈరోజు హయత్ నగర్ టు సాంగి టెంపుల్ రూట్ చూద్దాం. హైవే నుండి 25 కిలోమీటర్లు ఉంటుంది. సాంగి టెంపుల్కి స్టార్ట్ అయిపోదామా? హయత్నార్ నుంచి వస్తుంది కదా, ఇది మునగనూరు విలేజ్. ఇది నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మీకు తొర్రూరు వస్తుంది.
వచ్చాం కదా, మునగనూరు దాటిన తర్వాత ఇది తొర్రూరు వస్తుంది. ఇది తొర్రూరు రూటు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మీకు కోహెడా రూట్ వస్తుంది, కోహెడా విలేజ్ వస్తుంది. ఈ తొర్రూరు దాటిన తర్వాత ఇప్పుడు కోహెడాకి వచ్చాము. కోహెడా, ఇది కోహెడా విలేజ్. ఇది కొంచెం దాటిన తర్వాత మీరు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత సాంగి రూట్ వస్తుందండి. అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొంచెం ముందుకు చౌరస్తా ఉంటుంది. ఇటు ఇది చౌరస్తా వచ్చేది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైట్కి పోతే ఇబ్రాహీంపట్నం, ఇది రైట్కి పోతే ఇబ్రాహీంపట్నం, లెఫ్ట్కి వెళ్తే పెద్దంబర్పేట వస్తుంది. అట్లా స్ట్రైట్కి వెళ్తే సాంగి వస్తుందండి. ఇది పెద్దంబర్పేట రూటు, ఇది స్ట్రైట్కి పోతే సాంగి రూట్.
నోయిడా విలేజ్ నుంచి వచ్చాం కదా, అవుటర్ రింగ్ రోడ్ దాటినాము. ఇప్పుడు దాటిన తర్వాత ఇది సాంఘీ రూట్. ఇది అంటే స్ట్రైట్గా అట్లనే వెళ్తుండాలి. సాంఘీ రూట్ కొంచెం ఒక ఒక 1 కిలోమీటర్ తర్వాత మీకు సాంఘీనగర్ వస్తుంది. అంటే అంతకుముందే సాంఘీనగర్ ఉంది, చిన్న విలేజ్ ఉండే అక్కడ. దాని తర్వాత ఇప్పుడు సాంఘీ టెంపుల్ అని వస్తుంది. అంటే సాంఘీనగర్లోనే ఉంటుంది సాంఘీ విలేజ్. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుందండి. ఇక్కడ చల్లగా ఉంది, చాలా బాగుంది. అంటే కొండలు గుట్టలు ఇలాంటివి, ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంటుంది. అయితే వచ్చేది సాంఘీ టెంపుల్ కనపడుతుంది చూడండి, అదే గుట్ట. ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఫర్లాంగ్ టెంపుల్ కూడా కనపడుతుంది చూడండి. ఇదే అండి, సాంఘీ నగర్కి వచ్చేసాం. సాంఘీ టెంపుల్, అక్కడ టెంపుల్ కూడా కనపడుతుంది చూడండి స్ట్రైట్గా. అయితే ఈరోజు టెంపుల్, నేను వచ్చిన టైంకి టెంపుల్ క్లోజ్ ఉంది. సో నేను టెంపుల్ లోపల దాకా వెళ్ళలేదు, జస్ట్ గేట్ వరకు వెళ్ళి చూపించాను ఈ రూట్ అంతే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు టెంపుల్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ మెయిన్ గేట్ వచ్చిందండి, ఇక్కడ సాంఘీ టెంపుల్ గేట్. ఇది రైట్కి టర్న్ అయితే అక్కడ బోర్డు కనబడుతుంది చూడండి, సాంఘీ నగర్ అని. సో ఇది మెయిన్ గేట్. ఇది ఇక్కడ పార్కింగ్ అన్ని ఒక లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఫెసిలిటీస్, హోటల్స్, పార్కింగ్. అదే కొంచెం ముందుకెళ్ళినాక ఒక గుడి కనబడుతుంది చూడండి, అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా స్ట్రైట్ గుడికే. ఇంకా సెకండ్ గేట్ వస్తుంది, అది ఫస్ట్ గేట్, అది మెయిన్ గేట్ అది. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ గేట్ వస్తుంది, అది టెంపుల్. సో నేను వచ్చిన టైం ఇది కొంచెం అంటే 4 o'clock అది ఓపెన్ అవుతుంది, కానీ నేను వచ్చింది ఒకటి మధ్యాహ్నం వచ్చాను. సో నేను టెంపుల్కి వెళ్ళలేకపోయాను. సో ఆ గేట్ వరకే మీకు
చూపిస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయింది. ఇది అండి సెకండ్ గేట్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఇక టెంపుల్ స్టార్ట్ అవుతుంది. అంటే పైకి వెళ్ళాలా. ఇక్కడ వరకు వచ్చాను, స్టాప్ అయిపోయింది.